హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే మా తమ్ముడికి ఒక క్రికెట్ సెట్ ఆర్డర్ చేసి మా మమ్మీ డాడీ చూసినట్లయితే ఇవన్నీ చూపెడతాను. మా నాన్నమ్మ మా కోమలక్క ఫస్ట్ అయితే నాకు ఒక బ్యాగ్ అయితే వస్తుంది, క్రికెట్ బ్యాగ్. మా తమ్ముడు ఆల్రెడీ ఆడదీసి సారీ గాయస్ ఆడేసింది కూడా. చూపెట్టకపోతే మార్నింగ్ ఆడారు చూడండి. మనకైతే ఈ బ్యాట్ అయితే వస్తుంది. ఇది చాలా స్ట్రాంగ్. దీనికైతే బ్లూ అయితే వస్తుంది అనమాట. ఇంకా మా తమ్ముడికి చాలా బ్యాట్స్ ఉన్నాయి. ఇంకా మా ఊళ్ళో కూడా కొత్త బ్యాట్ ఉంది. ఇది ఒక్కటి, ఇంకా ఇది కొత్త బ్యాట్. ఈ బ్యాట్స్ అండి, మా ఊళ్ళో కూడా ఒక బ్యాట్ ఉంది, కానీ అది దేలే ఊళ్ళోకి వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ 4 వికెట్స్ వస్తాయి. ఒక వికెట్ ఇరిగిపోతే ఇంకో వికెట్. ఇంకా 3 balls వచ్చినాయి, ఒక బాల్ అయితే పోయింది. చూడండి, వికెట్స్ అయితే వస్తాయి అన్నీ. మనకైతే 2 balls రావడం జరుగుతుంది, కానీ ఇది మా తమ్ముడు 6 అయిపోయినా అలా పోయి పడ్డాడు. చూడండి, వాళ్ళకి తెచ్చినా తెచ్చినాం నాన్నమ్మ. ఇది వికెట్స్ పెట్టుకోవడం. ఇది స్టంప్స్. ఇవైతే స్టంప్స్. ఇవైతే మనకు జాయింట్ అయితే రావాలి. ఇవన్నీ ప్యూర్ చెక్కగా, ఈ చెక్కకి కలర్ వేసేది అంతే. ఇది కూడా చెక్కనే. ఈ బ్యాగ్స్ అన్నీ చెక్కవే మా దగ్గర ఉన్నాయి, అన్నీ చెక్కవే గాయస్. మా దగ్గర ఒక్క ప్లాస్టిక్ బ్యాట్ లేదు ఇప్పటివరకు. ప్లాస్టిక్ బికాజ్ నేను అసలు ప్లాస్టికే వాడము, అన్ని బ్యాట్ ఉంటే చెక్కే వాడతాం అంతే గాయస్. ఇప్పుడైతే మనకి ఇదైతే హ్యాంగ్ చేసుకోవడానికి వస్తుంది. మేము ఈ ప్రోడక్ట్ అయితే అమెజాన్లో కొన్నాం గాయస్. అమెజాన్లో వికెట్స్ అని మేము కొడితే ప్లాస్టిక్ వికెట్స్, చాలా ప్లాస్టిక్ వికెట్స్ వచ్చినాయి కదా. కానీ ఈ వైట్ కలర్ వికెట్స్ ఈ మాల్స్లో అవన్నీ బాగుంటాయి కాబట్టి ఈ వైట్ కలర్ వికెట్స్ ఆర్డర్ చేసాం. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ రేపు కలుసుకుందాం.